హాయ్ ఫ్రెండ్స్, మనకి ఇటీవల కాలంలో జరిగినటువంటి ఒక పెద్ద ఎగ్జామ్ ఏదైనా ఉందంటే అది జేఈ అడ్వాన్స్డ్. మరి ఈ యొక్క జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాసినటువంటి వారికి ఎంత ర్యాంక్ వస్తే, మరి కంప్యూటర్ కోర్స్ ఎక్కడ చేస్తే ఏ మంచి ఫ్యూచర్ ఉంటుంది, మంచి రీసెర్చ్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్స్ మనకు అందుబాటులో ఉంటాయి, ఇటువంటి అన్నీ కూడా సందేహాలు విద్యార్థులు అటు తల్లిదండ్రుల మెదడులో కూడా మెదులుతూ ఉంటాయి. వాటన్నిటికీ కూడా మనం ముందుగా తెలుసుకోవాలనుకుంటే టాప్ 5 ఐఐటీస్ ఎక్కడున్నాయి, వాటిల్లో ఏ కోర్సు చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందనేటువంటిది తెలుసుకోవాలి. ఈరోజు మన క్లాస్లో టాప్ 5 ఐఐటీస్లో సిఎస్సి ఇంజనీరింగ్ కోర్సు చదివితే ప్యాకేజ్ ఎలా ఉంటుంది, అసలు టాప్ 5 ఇంజనీరింగ్ ఐఐటీస్ ఏవేవిటియో మనం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే, లైక్ చేయండి, షేర్ చేయండి. జేఈ మెయిన్స్ అడ్వాన్స్కి సంబంధించి ఇటు ఎంసెట్కి సంబంధించినటువంటి సమాచారాన్ని మీకు అందించడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, టాప్ ఐఐటీస్ ఒకసారి గమనిద్దాము. టాప్ ఐఐటీస్ అంటే ఓల్డ్ ఐఐటీస్కి మంచి క్రేజ్ కూడా ఉంది. యావరేజ్న ఈ ఐఐటీస్లో కంప్యూటర్ కోర్స్ కానీ చేసినట్లయితే 50 నుండి 60 లక్షలతో కూడా మినిమం ప్యాకేజ్ స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు కూడా మ్యాక్సిమం ప్యాకేజ్ ఉంటుంది. ఇప్పుడు టాప్ 5 ఐఐటీస్ ఏమిటో ఒకసారి చూద్దాం. అవి ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి, ఇప్పుడు ఏది టాప్లో ఉన్నాయి, ఆ టాప్ 5 ఐఐటీస్లో మాత్రమే మనం చదవడానికి అవకాశం ఉంటే మంచిది అనేటువంటిది చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు టాప్ 5 ఐఐటీస్ చూసే ముందు ఏ ఐఐటి ఎప్పుడు స్టార్ట్ అయింది అనేటువంటిది చూడాలి. దాదాపుగా ఓల్డ్ ఐఐటీస్లో మరి అన్ని సౌకర్యాలు కూడా ఉంటాయి, అదేవిధంగా ఫ్యాకల్టీస్ కానీ ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటాయి. అందుకే అక్కడ చదివినటువంటి విద్యార్థులకు మంచి ప్యాకేజీ కానీ మంచి వాల్యూ కానీ ఉంటుంది. క్యాంపస్ సెలక్షన్స్ కూడా అలాగే ఉంటాయి. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఖరగ్పూర్ అనేటువంటిది 1950లో స్టార్ట్ అవడం కూడా జరిగింది. 1950 అంటే మొట్టమొదటి ఐఐటి ఏదంటే మనకు ఖరగ్పూర్ అని చెప్పుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ బాంబే, ఇది 1958లో. తర్వాత థర్డ్ వచ్చేసి మద్రాసు 1959. ఈ యొక్క కాన్పూరు, మద్రాసు రెండు కూడా 59లో రావడం జరిగింది. ఢిల్లీ వచ్చేసి 61. అదేవిధంగా మనకు ఇక గౌహతి 94లో వచ్చింది. రూర్కీ వచ్చేసి 2001లో రావడం జరిగింది. ఇక బెంగళూరు మనకి చూసినట్లయితే 2008. ఇవన్నీ కూడా హైదరాబాద్ కూడా 2008లో. దాదాపుగా అన్నీ కూడా ఇంకా మిగతా అన్నీ కూడా 2008, 2009లో కూడా రావడం జరిగిందన్నమాట. ఇప్పుడు టాప్ 5 ఒకసారి గమనిద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ అనేటువంటి గత 2018 నుంచి ఇప్పటి వరకు కూడా టాప్ 1 ప్లేస్లో కొనసాగుతూ ఉంటుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ కూడా 2nd ప్లేస్లో ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే 3rd ప్లేస్లో కూడా ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ 4th ప్లేస్లో ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్ 5th ప్లేస్లో ఉంది. ఈ 5 మరి దేనిలో కూడా ఈ యొక్క సిఎస్సి అంటే కంప్యూటర్ సైన్స్ వచ్చినా కూడా మనం అవకాశం వదులుకోకూడదు. ఈ 5 కూడా చేస్తే మనకు మంచి ఫ్యూచర్ కూడా ఉంటుంది. ఈ 5 రానటువంటి వారు మరి దూరం అనుకోకుండా ఉంటే ఈ యొక్క రూర్కీలో కూడా చేయొచ్చు. అది చాలా లాంగ్ మనకి సౌత్ ఇండియన్ వారికి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి కూడా, ఇది కూడా లాంగే. ఇది మామూలుగా ఇది కూడా నార్త్ ఇండియన్కి కొంచెం దగ్గరగా ఉంటుంది. ఈ రెండింటికి నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. ముంబై అన్నిటికంటే కూడా ముంబైలో ఫస్ట్ ఎవరైనా కూడా కంప్యూటర్ సైన్స్ చేయడానికి ఇష్టపడతారు. తర్వాత ముంబై రానటువంటి వాళ్ళు చెన్నై చూస్తారు. నార్త్ ఇండియన్స్ అయితే ఫస్ట్ ముంబై, తర్వాత ఢిల్లీకి ఇస్తారు. సౌత్ ఇండియన్స్ అయితే మద్రాస్కి ఇస్తారన్నమాట ప్రిఫరెన్స్. ఇక కాన్పూర్, ఖరగ్పూర్ ఈ రెండిట్లో కూడా ఉత్తరప్రదేశ్, మరి ఈ రెండిట్లో వచ్చినా కూడా మంచి ప్యాకేజీ ఉంటుంది, మంచి ఇన్నోవేషన్స్ కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఫ్రెండ్స్ టాప్ 5 ఐఐటీస్. మరి మరో క్లాస్తో మేము ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి ఎరుగుడి బ్రదర్ ఛానల్. మరిన్ని జేఈ అడ్వాన్స్డ్ మెయిన్స్కి సంబంధించినటువంటి సమాచారం మీకు కావాలంటే ప్రజెంట్ 10th ఇంటర్ చదువుతున్నటువంటి ఇంజనీరింగ్ చేస్తున్నటువంటి విద్యార్థులు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో మరో మంచి విషయంతో మేము ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. జై హింద్. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.